వసూళ్ల జాతర, కలెక్షన్ల విధ్వంసం, పవర్ స్టార్ అనేవాడికి 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ పడితే సినిమా టికెట్లకు హైక్ ఇస్తే కరెక్ట్ కంటెంట్ సినిమాతో వస్తే ఏ విధంగా ఉంటుంది అనేది మరికొన్ని గంటల్లో తెలిసిపోనుంది. అందుకంటే ముందు నేను మీ గౌరవకృష్ణ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ రోజు వీడియోలో మనం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సుజిత్ దర్శకత్వంలో నటించిన ఓజీ సినిమాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. మెయిన్గా సినిమాకి ఎక్కడి నుంచే ఎక్కువ హైప్ రావడం జరిగిందంటే మొదటిగా పవన్ కళ్యాణ్, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ సుజిత్ ఈ సినిమాని తీయడం వల్ల, అలాగే సినిమాకి మెయిన్గా ఏదైతే బీజిఎం ఉందో ఆ బీజిఎం వేరే లెవెల్ని సినిమాకి ఒక ఎక్స్ట్రాడినరీ లెవెల్కి తీసుకెళ్ళడం జరిగింది బీజిఎం వల్ల. సో మెయిన్ తమన్ వల్ల, తమన్ వల్ల ఇంకా ఫ్యాన్స్ వల్ల సినిమాకి వేరే హైప్ రావడం జరిగింది. మరి ఈ హైప్ను క్యాచ్ చేసుకుంటుందా అంటే ఖచ్చితంగా క్యాచ్ చేసుకుంటుంది. కానీ ఒక చిన్న మిస్టేక్ చేయడం వల్ల సినిమా కొద్దిగా వెనక్కి తగ్గాల్సి వస్తుంది. ఆ మిస్టేక్ చేయకపోతే ఖచ్చితంగా సినిమా 200 కోట్లకు పైగా ఈజీగా వసూలు చేసే సినిమా. మరి ఆ మిస్టేక్ ఏంటి అనేది ఎండింగ్లో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు సినిమా మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్, ఇప్పుడు ప్రజెంట్ రిపోర్టు ఉదయం 9 అవుతుంది, 9 గంటల వరకు సినిమా రిపోర్ట్ ఏ విధంగా ఉంది, అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ అనేది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి రోజు ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి, అంటే ఓవరాల్గా అన్ని భాషల నుంచి కలిపి ఇండియాలోనే 46,23,00,000 రూపాయలని కేవలం అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఇంకా వసూలు చేస్తుంది. ఎందుకంటే ఈ రిపోర్ట్ తీసుకునే సమయానికి ఇంకా ఇందులో ప్రీమియర్ కలవలేదు. ఒకసారి లాంగ్వేజ్ పరంగా అంటే భాష పరంగా మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాలు అంటే మన హోమ్ టౌన్, ఎందుకంటే మన తెలుగు సినిమా కాబట్టి మన హోమ్ టౌన్లో మార్నింగ్ రిపోర్ట్ ప్రకారం దాదాపు అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే 38,53,00,000 రూపాయలు వసూలు చేసింది. మార్నింగ్ రిపోర్ట్ ప్రకారం అంటే దగ్గర మార్నింగ్ 7 to 8 మధ్యలో ఆ రిపోర్ట్ ప్రకారం 38,53,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ సినిమా తెలుగు తర్వాత ఎక్కువ హైప్ ఉన్నది ఎక్కడంటే కర్ణాటకలో. సో కర్ణాటకలో మంచి బుకింగ్స్ రావడం జరిగింది. కర్ణాటక నుంచి బుకింగ్స్ వచ్చేసి డే 1 బుకింగ్స్ వచ్చేసి 4,21,00,000 రూపాయలని వసూలు చేయడం జరిగింది. ఆ తర్వాత తమిళనాడు, కేరళ ఈ 2 రాష్ట్రాల నుంచి దాదాపు 1,75,00,000 రూపాయలని ఇప్పటివరకు వసూలు చేస్తుంది, 2 కర్ణాటక ఇంకా తమిళనాడు రాష్ట్రంలో. అలాగే నార్త్ ఇండియాలో కొంచెం మిస్టేక్ చేయడం జరిగింది. ఏంటంటే సినిమా ప్రమోషన్ని అక్కడ చేయలేదు, ఎక్కడ కూడా చేయలేదు అనుకోండి. ఇమ్రాన్ హష్మీ ఉన్నాడు, ఇమ్రాన్ హష్మీని వాడుకుంటే బాగుండేది. సో అందుకే ఈ సినిమా నార్త్ ఇండియాలో మొదటి రోజు 2,01,00,000 రూపాయలని ఇప్పటివరకు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేయడం జరిగింది. అలాగే ఓజీ సినిమా ఓవర్సీస్ మార్కెట్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఎప్పుడో చాలా రికార్డ్స్ అయితే క్రియేట్ చేసింది. కానీ ఈ రోజు రిపోర్ట్ ప్రకారం, మనం మార్నింగ్ రిపోర్ట్ ప్రకారం దాదాపు ఓవర్సీస్ మార్కెట్ నుంచి 34,72,00,000 రూపాయలని అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేసింది. సో ఫైనల్గా ఇండియాలో ఇంకా ఓవర్సీస్ మార్కెట్లో మొత్తం కలిపి మొదటి రోజు సినిమా అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే 80,95,00,000 రూపాయలని వసూలు చేసింది. ఇంకా ప్రీమియర్స్లీ సగం డేటా రాలేదు, సగం డేటా మాత్రమే ఇందులో యాడ్ కావడం జరిగింది. అంటే అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే సినిమా మొదటి రోజు 80,95,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. ఇంకా టైం ఉంది, ఇంకా ఈవినింగ్ వరకు టైం ఉంది. కాబట్టి నాకు తెలిసి సినిమా అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే 100 కోట్లను వసూలు చేయగల సత్తా ఓజీ సినిమాకు ఉంది. బట్ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఈజీగా ఇప్పుడున్న రిపోర్ట్ ప్రకారం అయితే, సో సినిమా మొదటి రోజు ఈజీగా 160 నుంచి 180 కోట్లు ఈజీగా వసూలు చేస్తుంది. బట్ చిన్న మిస్టేక్స్ చేయకపోతే సినిమా 200 కోట్ల వరకు వెళ్ళేది. ఏ విధంగా అంటే, సినిమాకి సంబంధించిన ప్రమోషన్ని ఎక్కడా కూడా చేయలేదు, తెలుగు లాంగ్వేజ్లో కూడా ప్రాపర్గా చేయలేదు. తెలుగు లాంగ్వేజ్లో ప్రమోషన్ చేసిందంటే ఫ్యాన్స్ వల్లనే ఈ సినిమాకి ప్రమోషన్ రావడం జరిగింది. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అది కొంచెం క్లమ్జీగా జరిగిన పవర్ స్టార్ ఏదైతే స్వాగ్ ఉందో ఆ స్వాగ్తో వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో అవి పక్కన పెడితే మిగతా ఏ రాష్ట్రాల్లో కూడా సినిమాకి సంబంధించి ప్రమోషన్ అస్సలు చేయలేదు. కానీ నార్త్ మార్కెట్లో మాత్రం ప్రమోషన్ చేస్తుంటే మొదటి రోజు మంచి కలెక్షన్స్ వచ్చేవి అక్కడి నుంచి కూడా. అలాగే సినిమాకి మొదటి షో నుంచే పబ్లిక్ టాక్ మంచిగా వస్తే మనకు ఈ 4 రోజుల కలెక్షన్స్ తెలుగు మార్కెట్లో ఏ విధంగా ఉంటుందో అంతకంటే ఎక్కువ నార్త్ మార్కెట్లో అద్భుతమైన కలెక్షన్స్ వచ్చి ఈజీగా 1,000 కోట్ల వరకు సినిమా వెళ్ళేది. అండ్ ప్రమోషన్ చేస్తుంటే ఖచ్చితంగా చెప్తున్నాగా, ప్రాపర్గా ప్రమోషన్ చేస్తుంటే సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ప్రమోషన్ చేస్తుంటే సినిమా ఖచ్చితంగా 250 కోట్ల వరకు వెళ్ళే సినిమా ఇది. అలాంటి పొటెన్షియల్ సినిమాకి ఉంది, అలాంటి హైప్ ఉంది. ఇప్పుడు అయినా సరే ఈజీగా 160 నుంచి 180 కోట్ల వరకు వసూలు చేసే సత్తా ఉందంటే, ప్రాపర్గా ప్రమోషన్ చేస్తుంటే ఈజీగా 250 కోట్ల వరకు వసూలు చేస్తుంటే, ఇది ఏంటంటే బిగ్గెస్ట్ మిస్టేక్ ఎవరిదంటే ఖచ్చితంగా మేకర్స్ ఏది కూడా ప్రాపర్గా దేన్ని కూడా వదలలేదు. సాంగ్స్ పరంగా కానివ్వండి, లేకపోతే ట్రైలర్ పరంగా కానివ్వండి, ఏది కూడా ప్రాపర్గా చేయలేదు, ప్రమోషన్ కూడా చేయలేదు. ఈ సినిమా ఈరోజు నడుస్తుందంటే మెయిన్గా ఒకటి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వల్ల, ఇంకోటి తమన్ ఏదైతే బీజేపీ ఇవ్వడం జరిగిందో ఆ బీజేపీకి వేరే లెవెల్ రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి ఈరోజు వీళ్ళ వల్ల మాత్రమే సినిమా ఒక లెవెల్కి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇక్కడ మేకర్స్ అయితే చాలా పెద్ద మిస్టేక్ చేశారు. ఏంటంటే 200 కోట్లకు పైగా వసూలు చేసే ఒక సినిమాని 160 నుంచి 180 కోట్ల వరకు వసూలు చేసేలా చేశారంటే అది ఖచ్చితంగా మేకర్స్ మిస్టేక్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు కూడా అవకాశం ఉంది, ఇప్పుడు కూడా 200 కోట్ల వరకు వెళ్ళే అవకాశం ఉంది. మరి వెళ్ళాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. మరి వెళ్తుందా లేదా అనేది చూడాలి. మరి మొదటి రోజు ఓజీ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది? ప్రీమియర్స్ ఇంకా బుకింగ్ మొత్తం అయిపోలేదు, ప్రీమియర్స్ ఉంది, ఇంకా అడ్వాన్స్ బుకింగ్ సేల్స్ ఉన్నాయి. సో ఇవి కూడా కంప్లీట్ అయితే ఈజీగా 200 కోట్ల వరకు వెళ్ళే అవకాశం అయితే సినిమాకు ఉంది. మరి మీ అభిప్రాయం ఏంటి? సినిమా మొదటి రోజు 200 కోట్లను కొడుతుందా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.